ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మంచిగా ఉండాలే ఆయమ్మే, నీ తల్లి మంచిగా చూసుకోవాలి, సరేనా? ఆగమాగం చెయ్యొద్దు, సరేనా? అమ్మమ్మ, నా తప్పైనా పిలిచింది నువ్వే. నాకు చూడాలనిపించినప్పుడు నువ్వు ఇక్కడికి రావాలి, సరేనా? వస్తా. నువ్వు రాలేదంటే నేనే వస్తాను, సరేనా? సరే అమ్మా, మీకోసం క్యాబ్ కూడా ఏర్పాటు చేశాను. ఈ డబ్బులు ఉంచుకోండి. అమ్మా వద్దమ్మా, డబ్బుల కోసం నేను ఈ పని చేయలేదమ్మా. మీరు ఈ పని చేశారని మీకు డబ్బులు ఇవ్వడం లేదు. ఇన్నేళ్ళు నా కూతుర్ని పెంచి పోషించారని కూడా ఈ డబ్బులు ఇవ్వడం లేదు. దానికి అసలు విలువ కట్టడం సాధ్యం కాదమ్మా. ఇది మీ దారి ఖర్చుల కోసం. కూతురు లాంటి దాన్ని ఇస్తున్నానని అనుకోమ్మా. వద్దమ్మా, ఎంత డబ్బు వద్దమ్మా. రైలు ఖర్చులకు సరిపోను తీసుకుంటానమ్మా, అంత చాలు. మా ఊరికి ఇక్కడి నుంచి రైలుకి 300 అవుతుందమ్మా, అంత ఇవ్వండి చాలు. ఇన్నాళ్ళు నా డబ్బు ఎంత తినాలి అని చూసిన వాళ్లే కాని అవసరం ఉండి కూడా అవసరాన్ని మించి ఒక్క రూపాయి కూడా ఆశించని మీలాంటి గొప్ప మనసున్న మనుషులు నా చుట్టూ ఉంటే ఎంత బాగుంటుంది. భవాని, పోయేస్తా తల్లి, మంచిగుండు, మంచిగుండాలి ఇక్కడ, సరేనా? పైలం బిడ్డ, వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. అయ్యో అది ఆ ముసల్దాన్ని పట్టుకో, నిజాలన్నీ బయటకు వస్తాయి. వెళ్ళు, అది తొందరగా పట్టుకోదాన్ని. హలో, మాల్ బానే ఉందిగా?
చూసి లొకేషన్ పంపించు. చూస్తాను, ఏర్పాటు చేస్తాను. ఎస్ రే కనక, మామా! ఏంటది? ఏమైంది? మామా, అక్కడ ఎవడున్నాడు చూడు. నీ వెనక ఎవరు లేరుగా? ఎవరో రాయితో కొట్టారు మామా. అవునా? ఏయ్, ఎవడ్రాది? ఎవరు లేరే? ఎవరు లేరాది? అది ఎవరు లేరు. ఏమైంది? మామా, తల తిరుగుతుంది మామా. అయ్యో, పట్టించుకోకు. పద, అక్కడ కూర్చుంది గాని. రా. కూర్చో, కూర్చో. రిలాక్స్, రిలాక్స్. ఏంటి, తలనొప్పిగా ఉందా? లేదు మామా, తల తిరుగుతుంది మామా. ఉండు, నీళ్లు తీసుకొస్తాను. తాగు. ఇప్పుడు ఎలా ఉందిరా? ఉండు, డాక్టర్కి ఫోన్ చేస్తాను. హలో డాక్టర్, నేను బస్ బాలరాజుని. చెప్పండి బాలరాజు గారు. ఒకసారి ఇంటికి వస్తారా? ఆదికి ఒంట్లో బాలేదు, త్వరగా రండి. వస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఏమైంది? నేను జాగింగ్ ఫినిష్ చేసి వచ్చాను. ఎవరో రాయి పెట్టి వెనక నుంచి కొట్టినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. తల పట్టుకొని చూశాను, కొంచెం వాచినట్లు అనిపించింది. ఆ తరువాత నేను జాగింగ్ ఫినిష్ చేసి వచ్చాను. ఎవరో వెనక నుంచి రాయి పెట్టి కొట్టినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. తల పట్టుకొని చూసా, కొంచెం వాచినట్లుంది. ఆ తర్వాత ఏమైంది? నేను జాగింగ్ ఫినిష్ చేసి వచ్చాను. ఎవరో వెనక నుంచి రాయి పెట్టి కొట్టినట్టు అనిపించింది. అయ్యయ్యో, చెప్పిందే చెప్తావేంట్రా? ఆ తర్వాత ఏమైంది అది చెప్పు. అరే, ఏదో చెప్తున్నాడు కదా, చెప్పని. నువ్వు చెప్పాది. అదే మామా, నేను జాగింగ్ ఫినిష్ చేసి వచ్చాను. ఎవరో వెనక నుంచి రాయి పెట్టి కొట్టినట్లు అనిపించింది. అర్థమైంది. మీ తలకి బలమైన దెబ్బ తగిలింది. దాని ఎఫెక్టే ఇది. అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు.